హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇట్లా రింగులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ఇట్లా రింగులు 10 నెంబర్ నిడిలు, ఇట్లా రౌండ్ బీడు, ఇట్లాంటి బీడ్స్, ఇట్లా దారం 8 వరుసలు చుట్టుకొని ముందుగా ఇట్లా నాటేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు రింగు లోపల నుంచి ఇట్లా దారం తీసి ఈ విధంగా నాటేసుకోవాలి. ఇట్లా నాటేసుకోవాలి. ఈ విధంగా ఇంకోటి 3 వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా ఫింగర్కి ఈ విధంగా చుట్టుకొని ఈ ఉండే దారం, ఎక్స్ట్రా దారం ఇట్లా ఈ విధంగా పెట్టుకొని ఇట్లా మళ్ళీ ఒకటి లాక్ వేసుకోవాలన్నమాట రింగుకు. ఇట్లా వేసుకోవాలి లాక్ వేసుకున్నాక మళ్ళీ ఒక చైన్ వేసుకుని తర్వాత లాక్ వేసుకున్నాక మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా వేసుకోవాలన్నమాట. రింగు మొత్తం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. రింగు మొత్తం డబల్ క్రోషా వేసుకోవాలి. 20, 22, 24 అట్లా వస్తాయి. ఇవి రింగుకు మొత్తం ఈ విధంగా అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా అల్లుకోవాలి మొత్తము. ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా, మనం నాటేసినప్పుడు ఇది ఉంటుంది చూడు, ఈ దారంని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తర్వాత మళ్ళీ అల్లుకోవాలి. ఈ విధంగా రింగు మొత్తము ఇట్లా డబల్ క్రోష్ అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా చిక్కు లేకుండా మొత్తం బాగా ఫింగర్ చుట్టుకొని అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా డబల్ క్రోషా వేసుకోవాలన్నీ. మొత్తం 24 అట్లా వస్తాయి ఇవి రింగుకు. ఈ విధంగా అల్లుకోవాలన్నమాట. మొత్తం రింగుకు చిక్కు పడకుండా ఇట్లా చూసుకొని అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ ఎడ్జెస్ లాస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా నీడిల్ తీసి ఈ నీడిల్లో నుంచి దారం ఈ విధంగా లాకేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ 1, 2 చైన్లు వేసుకొని తర్వాత ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. ఈ విధంగా బీడ్స్ అన్నీ ఇట్లా వేసుకోవాలన్నమాట. నీడిల్ మీద దారమే వేసుకొని ఈ విధంగా మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా మొత్తం డబల్ క్రోషా అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 బీడ్స్ వేసుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకో బీడ్ వేసుకోవాలన్నమాట. మొత్తం 10 బీడ్స్ వేసుకోవాలి. 10 or 12 బీడ్స్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా నీడిల్కి దారం చుట్టుకొని ఈ పక్కన గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి మళ్ళీ అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా డబల్ క్రోషా చేసుకోవాలి. మళ్ళీ బీడ్ వేసుకొని ఈ విధంగా మళ్ళీ అల్లుకోవాలన్నమాట. దాని పక్క గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి అల్లుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా మొత్తం రింగు మొత్తం అల్లుకోకుండా ఇట్లా జుంకా టైప్లో అల్లుకోవాలన్నమాట. ఈ విధంగా అల్లుకున్నాం కదా. మొత్తం 9 బీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ అన్నమాట. లాస్ట్ బీడ్ మాత్రం ఇట్లా
దీంట్లో నుంచి సూది మీద డైరెక్ట్ దారం వేసుకోకుండా డైరెక్ట్గా ఇట్లా పక్కన హోల్లో దాంట్లో నుంచి ఇట్లా పక్కన గ్యాప్ ఉంటుంది కదా, ఈ హోల్లో నుంచి మళ్ళీ ఇట్లా దారం తీసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఒకటి, ఒకటి, 2, 3 చైన్లు వేసి ఈ విధంగా కట్ చేసుకొని మన వైపు లాక్కోవాలన్నమాట. ఇంతే. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.